నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో ఏ పత్రిక ఏ వార్తను ఎట్లా హైలైట్ చేసిందో చూద్దాం. ఈనాడు పత్రికలో మెరుపులు లేని మధ్యంతరం, తాయిలాలకు దూరంగా తాత్కాలిక బడ్జెట్ అని వార్త మొదటి పేజీలో ఈనాడు పత్రిక హైలైట్ చేసింది. మొత్తం బడ్జెట్ వచ్చేసి 47,65,768 కోట్ల రూపాయలు. రెవెన్యూ వసూళ్లు, రెవెన్యూ వ్యయము, మూలధన వసూళ్లు, మూలధన వ్యయము తదితర అన్ని వివరాలను సంక్షిప్తంగా మొదటి పేజీలో ఇచ్చే ప్రయత్నం చేసిన ఈనాడు పత్రిక. కొత్త కారిడార్లు, సరికొత్త బోగీలు అనే వార్త, రవాణా వేగవంతం చేరున్న నడవాలు, వందే భారత్ స్థాయికి 40,000 సాధారణ కోచ్లు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. బడ్జెట్లో జవాబుదారితనం, దార్శనికత లేవు, ఖర్గేకి సంబంధించిన విమర్శ కూడా అందులో ఉన్నది. దేశ భవిష్యత్తుకు గ్యారంటీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బడ్జెట్ పైన చేసిన వ్యాఖ్యను కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. ఇక కాంగ్రెస్ నేతల ఉచ్చులో పడొద్దు, బారాస ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం అని వారు మాట్లాడిన మాటలను మొదటి పేజీలో తీసుకున్నారు. ఇక గజ్వేల్ శాసనసభ్యుడిగా ప్రమాణం చేస్తున్న కేసీఆర్ను చిత్రంలో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, ప్రభుత్వ వైపు అడ్లూరి లక్ష్మణ్, మంత్రి దుద్దిల శ్రీధర్బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తదితరులను వారి ఫోటో కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. త్వరలో మరో 2 గ్యారంటీల అమలు, ఈ బడ్జెట్లోనే వాటికి నిధులు అనే వార్త కూడా ఈనాడు మొదటి పేజీలో ఇచ్చింది. ఇక నేడు ఇంద్రవేలులో తెలంగాణ పునర్నిర్మాణ సభ వార్త కూడా మొదటి పేజీలో ఈనాడు పత్రిక ఇచ్చింది. నీటి విడుదల అధికారం బోర్డుకే, కృష్ణా ప్రాజెక్టులపై త్రిసభ్య కమిటీ భేటీలో చర్చ, ఇరు రాష్ట్రాల అంగీకారం, విద్యుత్ కేంద్రాలు మినహా మిగిలిన అంశాలపై తెలంగాణ సానుకూలత అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. ఇక ఆంధ్రజ్యోతిలో ఇయర్ ప్యానల్లో భారత్కు 31 సాయుధ డ్రోన్లు అనే వార్త ఉన్నది. గ్యారంటీల్లో మరో 2 అమలు, బడ్జెట్లో నిధులు, సీఎం రేవంత్ అనే వార్త కూడా ఆంధ్రజ్యోతి మొదటి పేజీలోనే ఇచ్చింది. 10,000 మంది విద్యార్థులకు సాంకేతిక శిక్షణకు సహకరించండి, BFSI ప్రతినిధులను కోరిన సీఎం అనే వార్త ఉన్నది. ఒక్కో నియోజకవర్గానికి 10 కోట్లు మంజూరు, 119 నియోజకవర్గాలకు 1,190 కోట్ల SDF, ఇన్ఛార్జి మంత్రుల అనుమతితో అభివృద్ధి పనులు, ప్రతి నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయలు పాఠశాలలకు, తాగునీటికి 1 కోటి, కలెక్టర్ల నిర్వహణకు 50 లక్షల రూపాయలు అనే వార్త కూడా ఇందులో మొదటి పేజీలో హైలైట్ చేశారు. ఇక బడ్జెట్ పైన ఈనాడు పత్రిక మొత్తం బడ్జెట్ వచ్చేసి అమౌంట్ ఉన్నది 47,65,768 కోట్ల రూపాయలు. ఇందులో 26 లక్షల కోట్లకు పన్ను రాబడి, అప్పులు 16 లక్షల కోట్లని తాత్కాలిక బడ్జెట్ సంబంధించిన వివరాలు కూడా అందులో ఇచ్చారు. వరాలు వాతలు లేకుండానే ఓట్లాటకు సై అని వారు ఇచ్చిన హెడ్డింగు ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఇక ప్రాజెక్టుల అప్పగింతపై చెరో మాట అనే వార్త ఉన్నది. కాంగ్రెస్ వలలో పడొద్దని కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చేసిన సూచనకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయండి, చంపైశ్వరన్కు జార్ఖండ్ గవర్నర్ ఆహ్వానం అనే వార్త కూడా ఉన్నది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖకు ఎదురు దెబ్బ అనే వార్త ఉన్నది. 500 ఎకరాల్లో AI హబ్, త్వరలో హైదరాబాద్లో గ్లోబల్ AI సమ్మిట్ అనే వార్త కూడా ఆంధ్రజ్యోతి పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. సాక్షి దినపత్రికలో బడ్జెట్కి ప్రయారిటీ ఇచ్చిన ఇందులో ఇయర్ ప్యానల్ నుంచి మొదలుకుంటే కింది వరకు మొత్తం బడ్జెట్ మీదనే సాక్షి పత్రిక హైలైట్ చేసింది. 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ 10 ఏళ్ల NDA పాలన పురోగతిని వివరించేందుకే ప్రాధాన్యం అనే హెడ్డింగ్తో ఉన్నది. ఇక నిర్మలమ్మ లెక్కలకు మోదీ మార్కులు, వేసుకుందాం 100కు 100 అనే హెడ్డింగు సాక్షి పత్రిక ఇచ్చింది బడ్జెట్ పైన. ఇందులో ఆదాయము, వ్యయము, మూలధన ద్రవ్యలోటుకు సంబంధించింది, మూలధన వ్యయాలకు సంబంధించిన అంశాలను కూడా హైలైట్ చేసిన మొదటి పేజీలో సాక్షి పత్రిక. వీటితో పాటు ఉమ్మడి ప్రాజెక్టుల బోర్డు నియంత్రణలోకి అనే వార్త కూడా ఉన్నది, రాష్ట్రానికి సంబంధించింది. మధ్యతరగతికి సొంతింటి వరమని బడ్జెట్కు సంబంధించిన అంశాలు కూడా మరొక విడి వార్తగా ఇచ్చింది. ఆశలు అంచనాలే, రాష్ట్రానికి ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేని కేంద్ర బడ్జెట్, విభజన హామీల ఊసే లేదు, ప్రాజెక్టుల ప్రస్తావన లేదు, కేవలం కేంద్ర ప్రాజెక్టులు కార్యక్రమాల ద్వారానే లబ్ధి, కేటాయింపుల్లో స్పష్టత వస్తేనే రాష్ట్ర ప్రయోజనాల లెక్కలు తేలే అవకాశం అనే వార్త కూడా ఉన్నది. ఇక కడప గడ్డపై ఓ కపట నాటకం, తెరపైకి సౌభాగ్యమ్మ, సూత్రధారి కుటిల నీతి చంద్రబాబు, పాత్రధారులు షర్మిల, సునీత, బీటెక్ రవి, సీఎం రమేష్ తదితరులు అనే వార్త లోపలి పేజీల కిందికి మొదటి పేజీలో ఇచ్చారు. ఇక కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకరణకు సంబంధించిన ఫోటో మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి పత్రిక. నమస్తే తెలంగాణలో ఇయర్ ప్యానల్లో
H1B వీసాల ఫీజు భారీగా పెంపు $460 నుంచి $780లకు ఇతర వలసేతర వీసాల ఫీజులు పెంచిన అమెరికా ఏప్రిల్ 1 నుంచి అమలు అనే వార్త అందులో ఉన్నది. నల్లమలలో కార్చిచ్చు, నాగర్కల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం, దోమలపెంట రేంజ్లో చెలరేగిన మంటలు, 50 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు దగ్ధం. ప్రమాదంపై అటవీ శాఖ మంత్రి సురేఖ ఆరా, కొండా సురేఖ ఆరాకు సంబంధించిన వార్తకు మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. 10 నెలలలో 1.8 లక్షల కోట్లు ఆశాజనకంగా రాష్ట్ర రాబడి, నిరుడు కంటే 24,000 కోట్లు అధికమనే వార్త కూడా కాకు సంబంధించింది నమస్తే తెలంగాణలో. ఇక తెలంగాణకు బీఆర్ఎస్ఏ కవచం, రాజీ లేని పోరాటమని ఆ కేసీఆర్ ఎమ్మెల్యేలతో మాట్లాడిన మాటలను మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. 4 తెలుగు దినపత్రికలు ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.